ఇతర దేశాల్లో జరిగేటువంటి యుద్ధాల ప్రభావం ఇప్పుడు విమానాలపైన కూడా పడిందని చెప్పుకోవచ్చు. ఎయిర్ ఇండియా సంబంధించి కూడా ఇప్పటికే గతంలో అటు ఎయిర్ ఇండియా 12వ తారీఖు నుంచి కూడా విమాన టికెట్లకు సంబంధించి రేట్లను పెంచడం జరిగింది. దాదాపుగా ఏదైతే ఇప్పటి వరకు దేశంలో తిరిగేటువంటి విమానాలు ఆ దూరాన్ని బట్టి కూడా రేటును పెంచడం జరిగింది. అయితే గతంలో కూడా ఎయిర్ ఇండియా కావచ్చు, అటు ఇండిగో విమానాలు రేట్లు పెంచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే రేట్లు పెంచారో దానికి అటు ఇంధన రేట్లు అనేవి అధికంగా పెరగడము, ఇతర దేశాల్లో యుద్ధాలు అధికంగా ఉండడం, ఇంధన కొరత అనేది ఏర్పడడం వల్ల కూడా టికెట్లను రేట్లు పెంచేసి ఆ భారం అనేది ఎయిర్ ఇండియా పైన కావచ్చు, ఇండిగో విమానాశ్రయాల పైన పడకుండా చూస్తున్నట్టు కూడా టికెట్ల ధర పెంచినట్టు చెప్తున్న సందర్భాలు. అయితే ప్రస్తుతానికి కూడా గతంలో ఎవరైతే టికెట్స్ అంటే 12వ తారీఖు ముందు కంటే టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ టికెట్ల పెంపు అనేది వర్తించదని, దాని తర్వాత ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ టికెట్ల పెంపు అనేది వర్తిస్తుందని కూడా ఎయిర్ ఇండియా ఇప్పటికే ఇండిగో వ్యక్తపరిచిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి కూడా చూసుకున్నట్లయితే కొన్ని రోజుల వరకు అంటే ఇప్పుడు ఎయిర్ ఇండియా 12వ తారీఖు టికెట్ల ధరను పెంచింది. దాదాపుగా చూసుకున్నట్లయితే ఇక్కడ రాష్ట్రాల్లో తిరిగేటువంటి విమానాల టికెట్లు 125 నుంచి అటు 2800 వరకు కూడా టికెట్ల రేట్ అనేది పెంచడం జరిగింది. ఇతర దేశాలకు వెళ్ళాలంటే కూడా డాలర్ల రూపంలో అటు ఇండిగో కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు ఇప్పటికే రేట్లు పెంచిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి కూడా ఉన్న రేట్ల కంటే కొంచెం అధికంగా రేట్లు పెంచడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అటు ఆసియా కావచ్చు, పశ్చిమాసియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఆసియా, ఆఫ్రికా ఇలాంటి దేశాల్లో అక్కడ ఉన్నటువంటి డాలర్ల పరిస్థితి ప్రకారం కూడా ఈ రేట్లు పెంచడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో అవి టికెట్ల రేట్లు అనేవి కొన్ని రోజుల వరకు అంటే యుద్ధం ఏదైతే ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాకు జరిగేటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో అవి ఆగేంత వరకు కూడా ఈ టికెట్ల రేటు అనేది పెంపు అనేది అప్పటి వరకు కూడా కొనసాగుతుందని కూడా ఇప్పటికే ఎయిర్ ఇండియా అనేది తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి విమానాలన్నీ కూడా అటు ఫ్యూయల్ రేట్ అనేది పెరగడం, ఇంధన కొరత అనేది పెరగడం మనం చూసాము. ఇప్పటి వరకు కూడా గ్యాస్కి సంబంధించినవి కూడా ఎల్పిజి గ్యాస్లు అనేవి రేట్లు పెరగడం, వాటి కొరత అనేది ఏర్పడడం కూడా మనం చూస్తున్నాం. అది దృష్టిలో ఉంచుకొని ఇటు ఇంధన భారం పైన పడకూడదు, అటు విమానాలు యథావిధిగా తిరుగుతూనే ఉండాలి, వాటి విమానాల సర్వీస్ ఏదైతే ఉందో అది ఆపేయొద్దంటూ కూడా ఇప్పటికే రేట్లు పెంచినట్లు, ఆ భారం అనేది పడకుండా ఉండడానికే ఈ రేట్లు పెంపును కూడా పెంచినట్టు కూడా ఇప్పటికే ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా విమానాలు రేట్లు పెంచి ఆమోదం తెలిపినప్పటికీ కూడా అటు ఇండిగో చూసుకున్నట్లయితే ఈ నెల మధ్య అంటే 18వ తారీఖు లోపు కావచ్చు, అవతల 18 తర్వాత కావచ్చు ఈ రేట్లను ఆమోదించి టికెట్ల రేటు కూడా పెంచే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి కూడా ఈ యుద్ధ వాతావరణం అనేది ముగిసేంత వరకు కూడా విమానాల రేట్లు అనేవి ఇలాగే ఉంటాయని కూడా ఇప్పటికే విమానాశ్రయ పౌరశాఖ కూడా తెలపడం జరిగింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.